హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియో అయితే మేము ముందుకెత్తి తీసుకొచ్చేసారండి. అదేనండి, భువనగిరి జిల్లాలోని యాదాద్రి దగ్గర ఉంటుందన్నమాట ఈ స్వర్ణగిరి దేవాలయం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ దేవాలయాన్ని పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ చేస్తారండి. అందరూ ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చి యాదగిరి గుట్ట నుంచి మనకి 15 కిలోమీటర్స్ అయితే దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ హైదరాబాద్ కి వచ్చి ఓన్లీ 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ నూతనంగా ప్రారంభించారండి. 2024లో అయితే ప్రారంభించారు. ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుంటే 2016లో మానేపల్లి రామారావు విజయలక్ష్మి దంపతులకు కలిగిన ఒక ఆధ్యాత్మిక అనుభూతి మరియు కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చిన ప్రేరణతో ఈ ఆలయ నిర్మాణం మొదలైందండి. ఈ మానేపల్లి వారి కుటుంబానికి చెందిన 22 ఎకరాల విస్తీర్ణం గల కొండ మీద అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించారండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ నిర్మాణం 2017లో స్టార్ట్ చేయగా 2024 అయితే పూర్తయిందండి. ఈ టెంపుల్ ని చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా అయితే 2024లో జూన్ 6వ తారీఖున అయితే ప్రారంభించారండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అయితే నిర్మించారండి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనగా ఎలా అయితే దర్శనమిస్తారో ఈ దేవాలయాన్ని సందర్శించుకున్న భక్తులు ఆ అనుభూతి కలగాలని స్వామివారిని ఆ రూపంలోనే ప్రతిష్ఠించారండి. అందుకే టెంపుల్ ని తెలంగాణలోని యాదాద్రి తిరుమలగా అయితే పిలుచుకుంటున్నారు. ఫ్రెండ్స్, లైటింగ్ కాంతులకు దగదగా మెరిసిపోతూ బంగారు కాంతుల్లా కనబడుతుంది కాబట్టి ఈ టెంపుల్ కి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అని నామకరణం అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం టెంపుల్ ఎంట్రన్స్ కి అయితే వచ్చేసామండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ని సందర్శించుకోవాలంటే మీరు నైట్ టైమే రండి. అసలు ఆ లైటింగ్ కాంతుల్లో అసలు ఆ టెంపుల్ అయితే దగ్గరగా మెరిసిపోతుంది. ఫ్రెండ్స్, కార్ పార్కింగ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఇక్కడ అన్ని కార్లు ఇట్లా సైడ్ అయితే పార్క్ చేసుకున్నాయి అనమాట. భక్తులు కొంచెం ఎక్కువగానే ఉన్నారండి. పార్కింగ్ కూడా కొద్దిగా కష్టమైంది దొరకడం. టెంపుల్ ముఖద్వారం అయితే అదేనండి, మనకి ఎదురుగా కనబడుతుందండి. ఇప్పుడు మనం కొండ మీదకి అయితే వెళ్ళాలి. టెంపుల్ కింద పెద్ద బిల్డింగ్ అయితే ఒకటి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఫ్రెండ్స్, స్వామివారి శంకు చక్రాలు అని నామాలు ఇట్లా ఏర్పాటు చేశారండి. చూడటానికి చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనం టెంపుల్ ఫ్రంట్ వ్యూకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి టెంపుల్ కి మనం ఇట్లా పైకి అయితే వెళ్ళాలండి, మెట్ల దారి కింద. టెంపుల్ ముందైతే ఇట్లా వాటర్ ఫౌంటైన్ అయితే ఏర్పాటు చేశారు. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ లో మనకి శ్రీవారి పాదాలు ఇట్లా చాలా పెద్దగా అయితే ఏర్పాటు చేశారండి. అందరూ శ్రీవారి పాదాలు నమస్కరించి పైకి అయితే ఎక్కుతున్నారు. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా. ఫ్రెండ్స్, టెంపుల్ పైకి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టెంపుల్ కి మా పండు బాబు చూడండి ఫ్రెండ్స్, మొహం అయితే పెట్టాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు టెంపుల్ పైకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. దగ్గర ఒక 150 మెట్లు 200 మెట్లు ఉంటాయి. ఫ్రెండ్స్, నడవడానికి చాలా ఈజీగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు అనమాట. పెద్దవాళ్ళు కూడా నడిచేయచ్చు.
చాలా బాగుంది టెంపుల్ మాత్రం చూడండి. ఫ్రెండ్స్ ఇట్లా స్వామివారి అవతారాలతో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మత్స్య అవతారం మన దారిలో ఉన్నాయన్నమాట మనకి మంచిగా. ఇది వచ్చి కూర్మ అవతారం స్వామివారిది ఫ్రెండ్స్. ఇది వరాహ అవతారం అన్నమాట స్వామివారిది. నెక్స్ట్ వచ్చి స్వామివారి అవతారం నరసింహ అవతారం ఫ్రెండ్స్. పాలరాతి తయారు చేశారు శిల్పాలన్నీ ఫ్రెండ్స్. ఇది వామన అవతారం అండి స్వామివారిది ఫ్రెండ్స్. పరశురాముడి అవతారం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది బలరాముడి అవతారం అన్నమాట. ఫ్రెండ్స్ ఇది శ్రీకృష్ణ అవతారం. కల్కి అవతారం ఫ్రెండ్స్. నామాలు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. పైకి రాగానే టెంపుల్ కట్ట ఫ్రెండ్స్. వ్యాపారాలు అయిపోయినాయి. ఫ్రెండ్స్ మనకి అలిపిరిలో గరుత్మంతు విగ్రహం ఉంటుంది కదండి, అట్లా ఇక్కడ ఏర్పాటు చేశారు విగ్రహాన్ని. ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి వెళ్తా 50 రూపీస్ టికెట్ ఉందంటండి. ఇప్పుడు ఫోన్ లో అయితే లోపలికి వెళ్ళలేదు, మన చివరికి అయితే లైన్ లో అయితే వెళ్ళాలి. ఇది మొత్తం విఐపి దర్శనం అండి. 500 రూపీస్ అంట ఎంట్రీ దీనికి. 50 రూపీస్ దర్శనానికి అయితే మనం అయితే ఈ లైన్ లో అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫోన్స్ అయితే ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అండి. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. సెల్ ఫోన్స్ పెట్టడానికి ఇట్లా క్యూ లైన్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ డిపాజిట్ కౌంటర్. ఒక మొబైల్ కి వచ్చి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇది టెంపుల్ బ్యాక్ వ్యూ అండి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం అయితే జరుగుతుందంట. అన్నదానానికి కూడా మనం ఇటే వెళ్ళాలండి. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి విగ్రహం కూడా చాలా పెద్దదండి. స్వామివారి కూడా చాలా బాగా అయితే కనబడ్డారు ఫ్రెండ్స్. టెంపుల్ పక్కనే మనకి పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఏర్పాటు చేశారండి. ఫ్రెండ్స్ మనం టెంపుల్ బయట రాగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఇట్లా సెల్ఫీ స్టాండ్, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే ఉన్నాయండి. ఇంకా అవి చూడగానే మా చర్చ పీడుగులు ఇంకెందుకు ఆగుతారండి. ఆ సెల్ఫీ స్టాండ్ ఎక్కేసి రకరకాల పోజులు అయితే ఇచ్చేసారండి. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ లో మరొక అద్భుతం అయితే ఉందండి. తక్కువ కాలంలో ఈ టెంపుల్ ఎంతగా ఫేమస్ అయిందంటే ఈ టెంపుల్ కున్న కోనేరు అండి. ఇప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం ఈ టెంపుల్ లో కోనేరుని చాలా అద్భుతంగా అయితే ఏర్పాటు చేశారండి. ఆ లైటింగ్ కాంతులకి ఆ కోనేరుని చూస్తుంటే మనం అసలు వేరే లోకంలోకి ఏమైనా వచ్చామన్న రీతిలో ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదండి, మీరు చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి పేరు వచ్చి జలనారాయణ స్వామివారు అంటండి. స్వామివారి విగ్రహం చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆ కోనేట్లో అసలు దగ్గర మెరిచిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇదంతా పైనుంచి వ్యూ అండి. 4 వైపులు అయితే చూసాం మనం. ఇప్పుడు కిందకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కనుక మీరు చూడాలి అనుకుంటే కనుక
మీకు సాధ్యమైనంత వరకు ఈవినింగ్ టైమే రండి ఫ్రెండ్స్. ఆ లైటింగ్ కాంతుల్లో ఈ టెంపుల్ అయితే దగదగా మెరిసిపోతుంది ఫ్రెండ్స్. చాలా చూడముచ్చటగా ఉంటుందండి. మనం వేరే లోకానికి వచ్చామన్న వైబ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అయితే మనం మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసామండి. ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఓం శ్రీ నమో వెంకటేశాయ. గోవింద గోవింద.